నా ప్రేమ నీకోసమే 75th చాప్టర్. 2 గంటలు బాగా నిద్రపోయిన ఇందు మెలకువ రావటంతో లేచి కూర్చుని టైం చూసి, ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని చుట్టూ చూస్తుంది. దక్ష ఉన్నాడేమో అని. వీడెక్కడికి పోయాడు అని అనుకుంటూ ఉండగానే తన నొప్పి గుర్తొచ్చి, తగ్గినట్టుందే అని నడుముని అటో ఇటో కదిలించి చెక్ చేసుకుని తగ్గింది అని ఫిక్స్ అయ్యి ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి కిచెన్లో పుష్పగారు తప్ప ఎవరూ కనబడరు. కిచెన్లోకి వెళ్ళి, అత్తయ్య నేనేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతుంది. ఓ వచ్చావా, నొప్పి తగ్గిందా అని అడుగుతారు పుష్పగారు. అత్తయ్య తగ్గింది అని తను కూడా వంటలో ఓ చెయ్యేస్తుంది. పుష్పగారు మాట్లాడుతూ, ఈరోజు మీ ఇంటికి వెళ్ళాలి గుర్తుందా అంటారు. అత్తయ్య అని ఇందు అంటే, ఈరోజైనా వాడిని ఆ ల్యాప్టాప్ను పట్టుకోనివ్వకుండా నిన్ను పట్టుకునేలా చేసుకో అని చాలా పద్ధతిగా చెప్తారు కోడలికి. ఆ మాటకి నవ్వలేక తల అడ్డం తిడ్డంగా ఊపుతుంది. లంచ్ అయిపోయిందిగా, లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేసి వాడికి నువ్వే తీసుకెళ్లి అట్నుంచటే మీ ఇంటికి వెళ్ళండి ఇద్దరు కలిసి అని చెప్తారు పుష్పగారు. నేనా అని అంటుంది ఇందు. నీ మొగుడికి నువ్వు తీసుకుని వెళ్ళకపోతే పక్కింటి వాళ్ళు తీసుకెళ్తారా అని గంభీరంగా అడిగేసరికి, వెళ్తాను అంటుంది ఇందు బేబీ. కానీ నిన్నటి వరకు అక్కడ ఎంప్లాయీగా ఉండి ఇప్పుడు సడన్ గా బాస్కి భారీగా వెళ్ళాలి అంటే ఏదోలా అనిపిస్తుంది ఇందుకి. కానీ ఇప్పుడు వెళ్ళకపోతే అత్తగారి ఆగ్రహానికి బలయ్యేలా ఉన్నా అనుకుని లంచ్ ప్యాక్ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. డ్రైవరు ఆఫీస్ ముందు కార్ ఆపగానే ఇబ్బందిగానే కార్ దిగుతుంది. ఆల్రెడీ ఆఫీస్లో అందరికీ తెలుసు దక్షకి ఇందుకి పెళ్లి జరిగింది అని. క్యారేజ్ పట్టుకుని లోపలికి వస్తుంటే అందరూ కొత్తగా చూస్తారు. కొందరు షీఈ్ లక్కీ అనుకుంటే, కొందరు బాస్ని ట్రాప్ చేసింది అని అనుకుంటారు. ఎవరి వైపు చూడకుండా డైరెక్ట్గా దక్ష క్యాబిన్ సైడ్కి వెళ్తున్న ఇందుని తాన్వి ఆపి, ఏంటే అప్పుడే భారీగా డ్యూటీ ఎక్కేశావా అని టీస్ చేస్తుంటే, నీ పని తర్వాత చెప్తా అని దక్ష క్యాబిన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటుంది. అప్పటికే ఇందు రావడం సీసీ కెమెరాల ద్వారా చూసిన దక్ష కమిన్ అంటాడు. లోపలికి వచ్చాక ఊపిరి ఆడిన ఫీలింగ్ వచ్చింది పాపకి. కానీ దక్షని చూడగానే నీరసం వచ్చేసింది. ఒకసారి ఇందుని చూసి చేతిలో క్యారేజ్ చూడగానే అది వాళ్ళ అమ్మ పని అని అర్థమైపోయి మళ్ళీ ల్యాప్టాప్లోకి చూస్తూ, నొప్పి తగ్గిందా అని అడుగుతాడు దక్షబాబు. నొప్పి తగ్గకపోతే ఏదో సేవలు చేసినట్టు ఎలా అడుగుతున్నాడో చూడు అని మనసులో అనుకుని, తగ్గింది అంటుంది. సరే ఒక 5 minutes అనగానే అలవాటుగా అలాగే నిలబడుతుంది ఇందు బేబీ. 5 minutes అవ్వగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇందు ముందుకు వచ్చి, పద వెళ్దాం అని బయటికి తీసుకెళ్తుంటే, అది నీకు లంచ్ తెచ్చాను అంటుంది మెల్లిగా. ఒకసారి ఇందుని చూసి, అర్థమైంది వచ్చాక తింటాను రా అని ఇందుని చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. బాస్ బయటికి రాగానే పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయిన స్టాఫ్ని చూస్తూ, హలో ఎవ్రీవన్ అని అందరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు దక్ష. మీకు తెలిసే ఉంటుంది కదా నాకు ఇందుకి పెళ్లి జరిగిందని అని దక్ష అంటే, తెలుసు సార్ అని అంటారు అందరూ. మేము ఎలా ఎందుకు పెళ్లి చేసుకున్నామో అది మా ఇష్టం, మా పర్సనల్. దాని గురించి కామెంట్స్ చేస్తూ ఇక్కడ షో చేస్తే మీరు ఈ ఆఫీస్ నుంచి ఎగ్జిట్ అవుతారు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, ఇందు భుజం చుట్టూ చేయి వేసి, నౌ షీఈ్ మై వైఫ్, సో మీరు నాకు ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో సేమ్ తనకి కూడా ఇవ్వాలి అని బేస్ వాయిస్తో చెప్పగానే, ఎస్ సార్ అని చెప్పి
సారీ మేడం అంటారు అందరూ. నౌ గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పి ఇందుని తీసుకుని లోపలికి వెళ్తాడు దక్ష. బయట ఉన్నంతసేపు బొమ్మలా నిలబడుతుంది ఇందు. లోపలికి రాగానే ఇందుని వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుని తనే క్యారియర్ ఓపెన్ చేసుకుని వడ్డించుకుంటాడు. ఇందు పిలిస్తే వడ్డించాలి అనుకుంది. కాని దక్ష అలా పిలవకుండా తనే పెట్టుకునేసరికి ఏదో బాధ ఉక్రోషం రెండూ వస్తాయి. తింటూ మధ్యలో ఇందుని చూసి తిన్నవా అని అడుగుతాడు. ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి అనుకుని అలాగే చూస్తూ ఉంటే తిన్నదేమో అనుకుని మన బాబు మాత్రం ఫుల్గా తినేస్తాడు. తెచ్చింది మొత్తం తిన్నాడు. అసలే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇప్పుడు లంచ్ కూడా చేయలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయిరా దేవుడా అనుకుంటూ ఇందు ఉంటే దక్ష మాత్రం హ్యాండ్ వాష్ చేసుకుని ప్యూన్ని పిలిచి క్యారేజ్ సర్దించి తీసుకెళ్లి కారులో పెట్టమని చెప్పి ఇందు వైపు చూస్తాడు. మీ అమ్మగారు ఇట్నుంచి ఇటే మా ఇంటికి వెళ్ళమన్నారు అని చెప్తుంది ఇందు. మరి నా బట్టలు తెచ్చావా అని అడుగుతాడు. తేలేదు అన్నట్టు తల ఊపుతుంది. ఇందుని ఒక చూపు చూసి కాసేపు కూర్చో, నా పని అవగానే వెళ్దాం అంటాడు. అలాగే ఆకలితో అక్కడ సోఫాలో కూర్చుంటుంది ఇందు. ఇందుకి బోర్గా అనిపిస్తుంది. తన ప్లేస్కి వెళ్దామంటే ఎందుకో అప్పుడు బయటికి వెళ్ళాలి అనిపించట్లేదు. కాసేపు ఫోన్ చూసుకుంటూ మధ్య మధ్యలో దక్షని చూస్తూ కూర్చుంటుంది. దక్ష పని అయ్యాక వెళ్దాం పదా అనగానే లేచి నీరసంతోనే తన వెనక వెళ్తుంది. వెళ్తుంటే తాన్వికి బాయ్ చెప్పి వెళ్తుంది. కార్లో కూర్చుని స్టార్ట్ చేసి మధ్యలో పుష్పగారికి ఫోన్ చేస్తాడు దక్ష. హలో అమ్మా అనగానే, హా దక్ష చెప్పు, ఇందు లంచ్ తీసుకొచ్చింది కదా, ఇద్దరు కలిసి తిన్నారా? అసలే ఆ పిల్ల బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని చెప్తూ ఉంటారు పుష్పగారు. అప్పుడు దక్షకి అర్థమవుతుంది ఇందు తినలేదు అని. హా అమ్మా అని, నా డ్రెస్ పంపించు డ్రైవర్తో ఇందు వాళ్ళ ఇంటికి అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇందు వైపు చూస్తాడు. నీరసంగా కూర్చుని బయటకు చూస్తూ ఉంటుంది. కార్ని ఒక రెస్టారెంట్ ముందు ఆపగానే ఇల్లు వచ్చిందేమో అని చూసిన ఇందుకి రెస్టారెంట్ కనబడి ఇక్కడికెందుకు వచ్చాము అన్నట్టు దక్ష వైపు చూస్తుంది. దిగు అని చెప్పి తను కూడా దిగుతాడు. లోపలికి వెళ్లి ఒక టేబుల్ ముందు కూర్చుని తనని కూర్చోమంటాడు. లంచ్ బాగానే మెక్కాడు కదా, మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చినట్టు అని ఆలోచిస్తూ ఉండగా వేటర్ వచ్చి ఆర్డర్ అనగానే 1 బిర్యానీ 1 కాఫీ ఆర్డర్ పెడతాడు. బిర్యానీ తింటూ కాఫీ ఎవడైనా తాగుతాడా అనుకుంటూ బిర్యానీ అనగానే ఇందు ఆకలి ఇంకాస్త పెరుగుతుంది. వెయిటర్ బిర్యానీ పట్టుకు రాగానే దక్ష వైపు చూస్తుంటే తనకి సర్వ్ చేయండి అని చెప్పి తను కాఫీ తీసుకుంటాడు. నా కోసమా అని అనుకుంటూ వేటర్ వెళ్లిపోయే వరకు ఆగి, నేను మా ఇంటికి వెళ్ళాక తినేదాన్ని కదా అంటుంది ఉక్రోషంగా. ఆ మాటకి, నేను నీ పొట్టలోకి వెళ్ళి నువ్వు తిన్నావో లేదో చూడలేనుగా, అప్పటికి నేను నిన్నడిగాను తిన్నావా లేదా అని. మూగిమొద్దులా నోరు తెరవకుండా ఉండి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటాడు దక్షబాబు. ఆ మాటకి చిరెత్తుకొచ్చి, నేనిప్పుడు కూడా తినను అని అంటుంది. నువ్విప్పుడు తింటేనే మీ ఇంటికి వెళ్ళేది, లేకపోతే లేదు అంటాడు దక్షబాబు తాపీగా. ఇప్పుడు వీడు రాకపోతే వాళ్ళ అమ్మ చేసే రాదాంతం గుర్తొచ్చి దక్షవైపు కొరకొరా చూసి తినడం మొదలు పెడుతుంది ఇందు. బెట్టుగా మొదలుపెట్టినా బిర్యానీ టేస్ట్గా ఉండడంతో పైగా ఆకలి వల్ల మొత్తం తినేస్తుంది. ఇందుని చూస్తూనే కాఫీ ఫినిష్ చేస్తాడు మనోడు. తినడం అయ్యాక దక్షని చూసేసరికి తన వైపే చూస్తూ ఉండడంతో ఒక్కసారి ప్లేట్ వైపు చూసి తిన అని పోస్ కొట్టి, మొత్తం ఎలా తిన్నావో చూడు అని తనని తనే తిట్టుకొని, అంటే మొత్తం తినకపోతే నువ్వు మా ఇంటికి రావేమో అని పట్టకున్నా తిన్నాను
అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అంటుంది. ఇప్పుడు నేను అడిగానా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి బిల్ తెమ్మని పే చేసి ఇందుని తీసుకుని స్టార్ట్ అవుతాడు దక్ష. ఇందు వాళ్ళంటి దగ్గర కార్ ఆగుతుంది. నర్మదా వాళ్ళతో ఆడుకుంటూ గార్డెన్లోనే ఉన్న ఇష్యూ బేబీ మమ్మా డాడీ అనుకుంటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇందు ఇష్యూని ఎత్తుకునే లోపే దక్షనే ఇష్యూని ఎత్తుకుని బుగ్గ మీద కిస్ పెట్టి బేబీ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. నాని వాళ్ళతో ఆడుకుంటున్నాను అని చెప్పి నర్మద వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళని చూసి పలకరించి లోపలికి వెళ్తారు. ముగ్గురు కలిసి ఒకేసారి ఇంట్లో అడుగు పెడతారు. రాధిక గారికి విష్ణు గారికి చెప్పలేని ఆనందంగా అనిపిస్తుంది. ఇందుని అలా నిండు ముత్తైదువులా చూస్తుంటే. నాన్న అంటూ విష్ణుగారిని ఇందు హాక్ చేసుకుంటే కూర్చోండి బాబు అని రాధిక గారు దక్షకి సోఫా చూపిస్తారు. ఇంతకు ముందు వచ్చిన ఇల్లైనా ఈసారి అల్లుడిగా రావడం దక్షకి కూడా కొత్తగా అనిపిస్తుంది. బాబు కాఫీ తెమ్మంటారా అని అంటే లేదాంటీ ఇప్పుడే తాగి వచ్చాను, డైరెక్ట్గా డిన్నర్ చేస్తాను అని చెప్తాడు. అదే టైంలో పుష్పగారు పంపిన డ్రైవర్ దక్ష డ్రెస్సులు తీసుకురావడంతో ఇందు అల్లుడు గారు ఫ్రెష్ అవుతారు, లోపలికి తీసుకెళ్ళు అంటారు రాధిక గారు. ఆయనేమన్నా చిన్న పిల్లాడా ఎత్తుకొని తీసుకెళ్లడానికి అని గొనుక్కుంటూ రండి అని ఒత్తి పలుకుతూ ఇందు ముందుకు నడుస్తుంది. బేబీ నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు అప్పటి వరకు ఆడుకో అని ఇష్యూకి చెప్పి లోపలికి వెళ్తాడు దక్షబాబు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 75th చాప్టర్. అవును మరి ఎవరి ఆకలి వాళ్ళకే తెలుస్తుంది కదా. ఎలా అనిపించింది మీకు ఈ చాప్టర్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ వెన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.